పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఇక్కడ పెద్ద పామునైనా సరే చిన్న కర్రతోనే కొడుతుంటారనమాట. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉంటుంటాయి. అంటే ఇక్కడ పాము అనేటటువంటిది విషపూరితం. అదే సందర్భంలో పవర్‌ఫుల్ అన్నటువంటి భాషను కూడా వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్‌గా తయారవ్వబోతోంది. దాన్ని దెబ్బ కొట్టాలి అన్నటువంటి ఆలోచన గతంలో చేశారు 2014, 19 మధ్యలో. 19, 24 మధ్యలో చేశారు. మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలుగుదేశం అనుకూల మీడియానే చేస్తుంది. కావాలన్నప్పుడు మోడీని దేనికి పనికిరాడు, టీలు అమ్ముకోవడానికి పోవాలా, అదేది హిమాలయాలకు వెళ్ళిపోవాలి, అట్టంటోడు అసలు ఈ దేశానికి నాయకుడిగా ఉండటం తప్పు అంటూ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇప్పుడు నాయకుడే దేవుడు, ఆయనే ఉండటం వల్ల ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుందని చెప్తున్నారు. ఓ పక్కన తెలుగుదేశం ఆ రూట్లో వెళ్తుంటే తెలుగుదేశం మానస పుత్రిక అయినటువంటి ఈనాడు రెచ్చగొట్టుడు ఇది చేసుకొచ్చింది. ఇక్కడ ఇది సంగతులు ఏంటంటే చిత్తు కాగితాలు పాత వస్తువుల ద్వారా కేంద్రానికి 377 కోట్లు వచ్చినాయట. దానికి అమ్మయ్య ఫైళ్ళన్నీ క్లియర్ అయిపోయాయి. అంటే ఫైళ్ళన్నీ చిత్తు కాగితాల కిందకి మార్చేశారనేటువంటి ఒక నీచ జర్నలిజాన్ని చూపించింది తనదైనటువంటి కార్టూన్ ద్వారా. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారా, అందులో చిత్తు కాగితాలు చెత్త కాగితాల్లో ఫైల్స్ ఉన్నాయి అన్నటువంటి అయిపోయిన ఫైల్స్ని ఏం చేస్తారు, దాచుకుని ఈనాడుకు పంపించలేరు కదా. ఈనాడు దగ్గర ఉన్నటువంటి పాత పేపర్లన్నీ తీసుకొచ్చుకొని ఇంకా అట్లాగే పెట్టుకుంటుంటుందా అంటే స్టోరేజ్ కోసం ఉండే లైబ్రరీ పేపర్లు కాకుండా మిగతా ప్రాంతాల్లో వీళ్ళు అమ్మిన పేపర్లు అవి కొనుగోలు కాకపోతే కనుక అన్నిటి దాచిపెట్టుకుని కూర్చోబెట్టుకుంటుంది, అమ్ముతారు కదా. అంటే అప్పుడు పేపర్లు అమ్మేశారు, తగలబెట్టేసుకున్నారని చెప్తామా? కామన్ సెన్స్ లేదనమాట. ఓవరాల్గా చూస్తే బీజేపీని మళ్ళీ టార్గెట్ చేసే కార్యక్రమం ఏదో నడుస్తున్నట్టుంది.